హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నందిని అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వెజిటేబుల్ పులావ్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఈ రెసిపీ వచ్చేసి జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఈ రెసిపీలో ఫస్ట్ ముందు ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం మరిగాకైతే మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలి. సో ఆల్రెడీ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాము. ఇంకా మీకు తగినంత వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నామండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాకైతే కొంచెం ఆయిల్ మరిగాక మనం చూడాలి హీట్. ఆయిల్ మరిగాక మసాలా దినుసులు సాజీరా, చెక్క, పట్టి అండ్ లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని అవి బాగా మరిగేటట్టు చేయాలి. సో ఫస్ట్ సాజీరా వేసేసాము. నెక్స్ట్ లవంగాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ అయితే ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యాక. సో ఫస్ట్ ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలండి. సో మనమైతే స్టవ్ మాత్రం కొంచెం చిన్నగానే పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాము జీలకర్ర, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకోవాలండి ఒకటి తర్వాత ఒకటి. అవి అలా వేసేసాక అవి బాగా మరగాలి. మరీ ఎక్కువ మాత్రం మరగద్దు, మాడిపోతాయండి. సో బ్రౌనిష్ అయ్యేట వరకు అయితే ఉంచాలి. తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నామండి. సో ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు, అవన్నీ క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ బాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ అయ్యేటట్టు అయితే వేయించుకోవాలండి. సో బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాగా కలుపుకున్నాక ముందుగా క్యాబేజ్ ఇవన్నీ కూడా ముందుగానే తరిగేసి పెట్టుకున్నామండి. ఆ టైంలో అంటే కష్టం కదా. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి ముందే. ఇవన్నీ బాగా మరగాలండి. ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది మనకి వెజిటేబుల్ పలావ్ అయితే. సో ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. క్యారెట్, టమాటా కూడా వేసేసుకోవాలి. మీ ఇంట్లో ఇంకా ఏదైనా వెజిటేబుల్స్, బీన్స్, బ్రాకలీ అలాంటివి ఉన్నా వేసేసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం క్యారెట్, క్యాప్సికమ్ ఇవే ఉండే. సో వీటితోటి ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈజీగా చేసేస్తున్నామండి. సో ఇలా వేసేసుకొని బాగా కలపాలి. మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అంత బాగుంటుందండి. కొంచెం సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. సో లో ఫ్లేమ్లోనే మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. బ్రౌనిష్ రెడ్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలండి.
మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గాలండి. ఎంత మంచిగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. బయట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగుండదండి. ఇంట్లోనే అల్లం వెల్లిగడ్డ నూరి వేసుకున్న పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది 2 స్పూన్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు ఎక్కువ అయితే ఉప్పిసం అవుతుంది, మనం తినలేము. సో ఉప్పు కొంచెం తక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. సో మా రైస్కి తగ్గట్టు మేమైతే ఒక 3 స్పూన్స్ ఉప్పు అయితే వేసేసుకున్నాము. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. తర్వాత కారం అయితే వేసేసుకోవాలి. పట్టించిన కారం ఎలా మీరు ఏది వాడతారో అదే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం అయితే మేము వేసేసుకున్నాం. తర్వాత ధనియా పౌడర్, ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. కింద అడుగంటకుండా మాడకుండా అయితే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ కొంచెం పెద్దగా చేసేసేయాలండి. ఇంకా ఉప్పు కారం మనం వేసిన కాయగూరలకు బాగా పట్టేటట్టు మంచిగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది దగ్గరికి అవ్వాలండి. ఉప్పు కారం అయితే పట్టాలి. తర్వాత మనం వేసుకున్న రైస్కి సరిపడా అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. రైస్ బాగా మరగాలి. రైస్ ఎంత మంచిగా మరిగితే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి.
ఒక 10 మినిట్స్ అయితే మినిమం మరగాలండి రైస్.